అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అంటే ఉదయం లేస్తే టీవీ పెట్టినా, న్యూస్ పేపర్స్ చూసినా, లేకపోతే ఎక్కడన్నా బయటికి వెళ్తే ఆఫీసుల్లోనో లేకపోతే కాలేజీలోనో ఇంకో చోట ఆ రకమైన వార్తలు ఏవో ఒకటి వినిపిస్తూనే ఉంటాయి. ఇవాళ ఏమి సడన్గా క్రైమ్ ఏమి పుట్టుకు రాలేదు రాత్రికి రాత్రి. ఆ మాటకు వస్తే ఎప్పటి నుంచో అంటే మనుషులు తమంతట తాము బతకడం నేర్చుకుని ఒక నాగరికతగా అభివృద్ధి చెందిన తర్వాత ఏదో ఒక కారణంతో ఆ క్రైమ్ అనేది అప్పుడు కాకపోతే దానికి సెక్షన్లు, పోలీసులు, కోర్టులు, జైళ్ళు ఉండకపోవచ్చు. కానీ అవన్నీ మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్న తర్వాత చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి అని తెలిసిన తర్వాత ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు తాలూకా మూల్యం ఒక జీవితకాలం అని కూడా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజుల్లో కూడా విపరీతంగా పెరిగిపోతున్న క్రైమ్స్. అంటే క్రైమ్ తన రూపాన్ని ఎలా మార్చేసుకుంటుందంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. అంటే ఉదయం కొన్ని మనం చదువుతాం, కానీ వాళ్ళు నేను ఎందుకు చెప్తానంటే దీని మీద ఒక సీరియస్గా ఒక ఇన్డెప్త్ డిబేట్ చేయాలనుకున్నాను ఇవాళ. తాజాగా 1 నెల 2 నెలల లోపే నేను చెప్పే కేసులు ఏదో ఏళ్లకేళ్లుగా జరుగుతున్నవి కాదు. అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ మీకు ఛత్తీస్గఢ్లో ఒక స్టడీ చేస్తే జూన్ 23న వచ్చింది ఆ స్టడీ. అంతకుముందు ఒక 115 రోజుల తాలూకా స్టడీస్ చూస్తే కనుక 30 మంది భార్యలు తమ భర్తల్ని హత్య చేశారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 115 డేస్ పీరియడ్లో. అంటే భర్తలే భార్యలను చంపేయట్లేదా, భార్యలు కూడా భర్తలను చంపేస్తున్నారు. ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. అది వివాహేతర సంబంధాలు, లేకపోతే వరకట్నం కోసం వీళ్ళు భర్తలు వేధిస్తుంటే వీళ్ళు తాళలేక చంపేయడము, లేకపోతే ఇంకోటో చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 5 నెలల గర్భిణిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి మూసీ నదిలో పడేశాడు. ఇది హైదరాబాద్లో బోడుప్పల్లో జరిగింది. నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుని 1.5 ఏడాది అయింది. ఇంట్లో ఒప్పుకోకపోయినా వాళ్ళతో గొడవలు పడి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్న భర్త ఏమని చంపేశాడు. కారణాలు గొడవలు, రకరకాల కేసులు, అప్పటికే అవన్నీ అయ్యాయి. నోయిడాలో పెళ్ళై చాలా సంవత్సరాలైనా ఇంకా వరకట్నం తేవాలని డౌరీ చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఆమెని పిల్ల కొడుకు ముందే తీసుకెళ్ళి యాసిడ్ పోసి లైటర్తో కాల్చి చంపేసిన ఘటన. ఖమ్మం జిల్లాలో వివాహితను గృహ నిర్బంధం చేసి 2 ఏళ్ల పాటు ఇంట్లో వాళ్ళు ఎవరికి చూపించకుండా తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా ఎముకల గూళ్ళ మార్చి కొట్టి చంపేసిన భర్త తాలూకా బంధువులు. ఇక మొత్తం తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశం అంతా డిస్కషన్ జరిగిన ఇన్సిడెంటు సహస్ర మర్డరు. కుకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డరు. ఆ అమ్మాయికి 10-12 ఏళ్ళు ఉంటాయి, చంపేసిన వాడికి 14-15 ఏళ్ళు. వాడు కూడా టీనేజే, 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు. అంటే కత్తితో దారుణంగా విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అక్కడ కేవలం కాజ్ ఏంటి, ఒక బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళి. కానీ దాని వెనకాల అతని మైండ్ సెట్ ఏంటి, సైకాలజీ ఏంటి ఉంది చెప్తాను. తర్వాత ఈస్ట్ ఢిల్లీలో 3 మైనర్లు తినడానికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తుంటే షాప్ అతను డబ్బులు అడిగాడని 3 మైనర్లు, వాళ్ళకు కూడా కత్తులు ఉన్నాయి, ఆ కత్తులతో పొడిచి చంపేశారు. మహబూబ్ నగర్లో అనుమానంతో భార్య మడకు చున్నీ బిగించి కత్తితో పొడిచి చంపేశాడు. ఇది రీసెంట్గా నిన్న మొన్న 2 రోజులు జరిగింది. మొయినాబాద్లో అక్కడి నుంచి వచ్చి ఉంటున్న ఒక వాచ్మెన్ ఫ్యామిలీ అక్రమ సంబంధం వల్ల భర్త రాజేష్ను అతని లవర్తో కలిసి చంపేసింది భార్య. అలాగే యూపీలో ఇలాంటి ఘటనే, భార్య ప్రియుడు భర్తను చంపేశాడు భార్య సహకారంతో. మోస్ట్ సెన్సేషనల్ కేసు హనీమూన్ మర్డర్ అని చెప్తున్నారు దీన్ని. సోనం రఘువంశీ భర్త రాజా రఘువంశీని మేఘాలయలో మర్డర్ చేయించిన తీరు. దృశ్య మూవీ తరహాలో భార్యను చంపేసి శ్మశానంలో పూర్తి చేసిన ఘటన. మహారాష్ట్రలో 27 ఏళ్ల మహిళ 54 ఏళ్ల భర్తను పెళ్ళైన కొద్ది రోజులకే గొడ్డలతో నరికి చంపేసింది. సో మెనీ ఇన్సిడెంట్స్, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే షో అంతా సరిపోతుంది. అంటే అసలు నేను ముందే చెప్పా నా ఓపెనింగ్ రిమార్క్స్లోనే, మర్డర్లు చేయడం కొత్త కాదు, మనం క్రైమ్ వినడం కూడా కొత్త కాదు. కానీ ఇంత సులువైపోయిందా చంపేయడం అనేది ఒక మనిషిని? ఇవాళ కారణాలు ఏంటి చంపేయడానికి? రకరకాల కారణాలు. క్రైమ్కి ట్రిగ్గర్ చేసే పాయింట్స్ ఏంటి? భూ తగాదాల, కుటుంబ వివాదాల, లేకపోతే ఆస్తి గొడవల, భార్యాభర్తల మధ్య గొడవల, ఎఫ్ఐఆర్స్ అంటే వివాహేతర సంబంధాల, అనుమానం, కట్నం వేధింపులు, లేకపోతే వ్యాపార భాగస్వామ్యం, అప్పులు, కొన్ని కుల హత్యలు ఉంటాయి, పరువు హత్యలు, ప్రేమిస్తే పెళ్లి ఒప్పుకోలేదని హత్యలు. కారణం ఏదైనా మనకు ఒక వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు, ఒక ఎఫ్ఐఆర్, తర్వాత కోర్టు, ప్రూవ్ అయితే జైలు. ఇది అంటే న్యాయం కావాలన్నా ఇదే పద్ధతి, నేరం చేసినా కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు శిక్ష అనుభవించాలి. సో అంటే ఆ టైంకి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా
వర్క్ చేస్తుంది మన పోలీస్ విభాగం. ఒక రాష్ట్రంలో కొంత అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈ క్రైమ్ని వాళ్ళు శోధించి వాళ్ళని పట్టుకోవడం అనే దానికి కొన్ని చోట్ల విత్ ఇన్ డేస్లో జరుగుతుంది. సపోజ్ కుకట్పల్లి మర్డరు, సరే కొన్ని మర్డర్ కేసులు ఎప్పటికీ తేలకుండా ఉండిపోతాయి, ఎప్పుడో జరిగినవి కూడా. దానికి రకరకాల కారణాలు. అలాగే ఇప్పుడు కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో అందరినీ విస్తుపోయేలా చేసింది ఏంటంటే, ఆ పిల్లాడు 15 ఏళ్ల పిల్లాడు ఎలా చంపేశాడు. అతను 4-5 ఏళ్లుగా ఈ ఓటీటీల్లో వచ్చే క్రైమ్ సిరీస్ని చాలా క్రమం తప్పకుండా, అసలు స్కూల్కి వెళ్ళి చదువుతాడో లేదో పక్కన పెడితే వీటినన్నిటిని అసలు మిస్ కాకుండా చూస్తాడట. చూసి తను ఒక నోట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, అసలు ఏదన్నా ఒక డోర్ బ్రేక్ చేయాలంటే ఎలాగా, అక్కడ ఒక ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించడం ఎలాగా, దాని నుంచి ఎస్కేప్ అవ్వడం ఎలాగా అని. ఏది మహా కరుడుగట్టిన దొంగతనాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు ఒక స్కెచ్ చేసుకుంటారు. అలాగా ఒక 15 ఏళ్ల పిల్లాడు, 14 ఏళ్ల పిల్లాడు చేసుకోగలిగాడంటే అతనికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్స్ ఏంటి. అండ్ అతను అంత ఓటీటీల్లో అంత క్రైమ్ సిరీస్లు చూస్తుంటే మరి ఇంట్లో వాళ్ళు ఏమనకుండా ఎలా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి సహస్ర మర్డర్ కేసు మనం పిల్లాడి గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పిల్లలు ఉండి ఉంటారు. అలాగే రిపోర్ట్ కాని మర్డర్స్ కూడా చాలా ఉంటాయి. కానీ రివీల్స్ ఫ్యూ డీటెయిల్స్, బట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నా దృష్టిలో ఉంది. అది ఒక మర్డర్ అయిపోయి అది అసలు రిపోర్ట్ కూడా అవ్వలేదని నేను విన్న ఆశ్చర్యపోయా. అదొక న్యాచురల్ డెత్ లాగా జరిగింది అని చెప్పితే మరి అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి కూడా చాలా తెలిసి ఉండొచ్చు. రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్స్ తాలూకా డేటా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 2021లో 1026 మర్డర్స్, 2022లో 937 మర్డర్స్, 2023లో 790 మర్డర్స్, 2024లో 860 మర్డర్స్. 2025 డేటా ఇంకా రాలేదు కదా, సగం సంవత్సరం అయింది. ఇదంతా అఫీషియల్ రికార్డ్స్ నుంచి నేను తీసుకున్నది. ఓవరాల్గా దేశంలో చూస్తే సగటున ఒక రోజుకి 78 నుంచి 85 మర్డర్స్ జరుగుతున్నాయి. వేరియస్ రీజన్స్, ఇందాక నేను చెప్పిన కారణాలు ఏదైనా కావచ్చు. అంటే చంపడం అనేది ఇంత సులువైపోయింది. ఇంకొక మనిషిని, సాటి మనిషిని చంపేయడం అనేది, అది గొడ్డలతోనా, కత్తితోనా, చున్నీ బిగించా, యాసిడ్ పోసేసా, ఇస్ దట్ సో ఈజీ టు కిల్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్? ఇదే ఇవాల్టి నా డిబేట్.